నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్టు ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారన్నమాట. దీనికి సంబంధించి కువైట్ దేశం నుంచి కానీ, కువైట్ ప్రభుత్వం నుంచి కానీ, కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి అధికారిక ప్రకటన రాలేదన్న. ప్రస్తుతం మనం చూసుకుంటే సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ఒప్పందం మాత్రమే జరిగిందనమాట. అలాగే ఇతర గల్ఫ్ దేశాల ఎయిర్పోర్ట్లు మనం చూసుకున్నా సరే కానీ పూర్తి స్థాయిలో అయితే ఓపెన్ కాలేదన్నమాట. ఆయా దేశాల గగనతాళాలను మూసివేస్తూ ఉన్నట్లు ఆయా దేశాలు ప్రకటించాయి. అలాగే కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికార ప్రతినిధి అబ్దుల్లా ఆల్ రాజీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్టు మూసివేసి ఉంది. అలాగే ఏదైనా కువైట్ ఎయిర్పోర్టును ఓపెన్ చేసే ప్రకటనలకు అలాగే దానికి సంబంధించిన సమాచారాన్ని మేమే అధికారికంగా ప్రకటిస్తాము. కువైట్లో ఉన్న కువైటీ పౌరులు కానీ ప్రవాసులు కానీ సంయమనం పాటించాలని చెప్పేసి కువైట్లోని ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్ పైన మనం చూసుకుంటే 5 సార్లు అయితే దాడి జరిగిందనమాట. కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసి ప్రయాణికులు పెద్ద సంఖ్యలో కువైట్ ఎయిర్పోర్టుకు వస్తే ఇరాన్ దాడి చేస్తే కానీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కువైట్ ఎయిర్పోర్టు పైన 5 దాడులు జరిగితే కానీ అందులో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి కానీ ఎవరూ చనిపోలేదన్నమాట. ఎందుకంటే కువైట్ ఎయిర్పోర్టు మూసివేయడం వల్ల ప్రాణ నష్టాన్ని అయితే కువైట్ అధికారులు నివారించగలిగారు. అలాగే కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ గురించి ఎటువంటి సమాచారం వచ్చినా మీకు తెలియజేస్తానన్నా. అలాగే నెక్స్ట్ వీక్ మనం చూసుకుంటే కానీ సోమవారం నుంచి అమెరికా మరియు ఇరాన్ మధ్య 2వ విడత చర్చలు అయితే జరగనున్నాయన్నమాట. ఆ చర్చలు జరిగిన తర్వాత ఇరాన్ మరియు అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరితే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో యుద్ధం ఆగిపోయినట్లే ఎయిర్పోర్టు తెరిచే అవకాశం ఉంది. రేపు వారం జరిగే సమావేశాలలో ఇరాన్ మరియు అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదరాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.